చాలా జీవితంలో ఇది ఫస్ట్. నాకు ఒక చిన్న ఆన్సర్ చెప్పాలి. మీరు కృష్ణమూర్తి గారు చాలా పెద్ద డాక్టర్. సో నేను కూడా చూస్తున్నాను, సిద్దిపేట చాలా రెగ్యులర్గా వస్తాను సార్. నేను రెగ్యులర్గా వస్తాను, నాకు తెలిసి ఐడియా ఉంది కృష్ణమూర్తి గారి గురించి. మీ అబ్బాయి కదా, అసలు ఆయన ఎలా ఉంటారండి ఇంట్లో కానీ? మీరు చిన్నప్పుడు ఎలా ఉండేది? అల్లరి చేసేవాళ్ళ బాగా, లేకపోతే చాలా కామ్ గోయింగ్గా ఎలా ఉండేవాళ్ళు? నేను మొదటి నుంచి కామ్గానే ఉంటుండే. అల్లరి అనేది ఆయనకి తెలియదు. మాకు వేరేలాగా తెలిసిందే. మీరేమో చాలా బాగా చెప్తున్నారు మీ అబ్బాయి గురించి. చాలా బాగా అట్లే ఉన్నాడు, అప్పటి నుంచి అట్లే ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. మరి చెప్పండి, వచ్చి విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇంతమంది విచ్చేశారు, వాళ్ళందరికీ కూడా ఒకసారి మీ తరపున స్వాగతం చెప్పేస్తే మన నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా చూసి విందు చేసి సంతోషపడిపోవాలి. మమ్మీ అంటే అమ్మ కుట్టియా నాన్న కుట్టియా కృష్ణమూర్తి గారు? అమ్మ కుట్టా నాన్న కుట్టా కృష్ణమూర్తి గారు? అలా ఎలా ఉంటారు? ఇద్దరికి సంబంధించింది. మా ఇద్దరితో అంతే ఉంటుంది. ఎక్కడ అసలు ఒక్క చిన్న క్లూ కూడా వెళ్ళట్లేదు. అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? మా కొడుకు కృష్ణమూర్తి, కోడలు రాధా లెక్క మమ్మల్ని ఇది వరకు అమ్మాని పిలుచడమే కానీ ఇంకొక వాళ్ళెత్తి మాట్లాడితే మమ్మల్ని అనలేదు. మమ్మల్ని ఆనందంగా చూసుకున్నాడు, పుష్పాలలో పెట్టి చూసుకుంటున్నాడు. మా మనమలిద్దరు మనవరండు రేఖ దివ్య మనవలిద్దరు లవకుశుడు అరవింద దివ్య మందరాడు. సూపర్. అందరూ మమ్మల్ని ఆనందంగా చూసుకుంటారు, పుష్పాలలో పెట్టి చూసుకుంటారు. మా కొడుకు అయితే 60 ఏళ్ళ నుంచి అమ్మాయిని వచ్చినా కానీ ఇంకో ముచ్చట మాట్లాడలేదు. అంత సంతోషంగా ఉంచుతాడు, నన్ను అంత మంచిగా ఉంచుతాడు. అందరూ సంతోషపడాలి, అందరూ విందు ఆరగించాలి, ఆశీర్వదించుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా ప్లాన్ చేశారు. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది ఈరోజు? అండ్ మాకు మీ ఎక్స్పీరియన్స్ కొన్ని కావాలి, కంపల్సరీగా కావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికీ, అందరు రావడంతో నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అండ్ డాడీ మమ్మీ గురించి చెప్పాలంటే దగ్గర సో మెనీ థింగ్స్ చెప్పాలంటే రోజు మొత్తం కూడా సరిపోదు. సో మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా పెంచారు. ఈ స్టేజ్లో మేము ఉన్నామంటే బికాస్ ఆఫ్ దెమ్. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్. డాడీది నాకు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్లో సో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మాకు. అంటే ఇంకా స్టార్ట్ కాలేదు ఎగ్జామ్స్, ఫస్ట్ ఎగ్జామ్. ముందు డాడీ కాల్ చేశాను, కాల్ చేసి ఎట్లా ప్రిపేర్ అయినా అంటే నాకు ఎక్కువ భయం అవుతుంది, నేను రేపు రాయలేదు ఎక్కువ ఎగ్జామ్ అని నేను లేదు నో నువ్వు ఖచ్చితంగా రాస్తావు, యూ విల్ మంచిగా పాస్ అయిపోతావు, దాని గురించి ఏం వరకు అవుతాను. నేను ఎందుకు నాకు భయం వేస్తుంది అంటే నేను రాయలేని మళ్ళీ 6 months అయిపోయాక నేను రాస్తాను, బాగా ప్రిపేర్ అయ్యి రాస్తాను అని అన్న తర్వాత ఈరోజు 9:30 రాత్రికి నేను కాల్ చేసి అప్పుడు డాడీ ఏమంటున్నారో నేను ఖచ్చితంగా పోవాలి. నేను ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉన్న, డాడీ ఏమో సిద్దిపేటలో ఉన్నాను. అండ్ రాత్రి డ్రైవర్ కూడా లేదు. అప్పుడు ఈ లుక బస్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంకో బస్ తీసుకొని అర్లీ మార్నింగ్ 5 o'clock నా డోర్ నాక్ చేశాను. సో చేసి చూడగానే డాడీ నేను ఎగ్జామ్ రాయలేనేమో అంటే లేదు నువ్వు ఖచ్చితంగా రాస్తావు అని చెప్పి ఈ గేమ్ మీ ఎంకరేజ్మెంట్. అండ్ ఒక్క మాట కూడా లేదు ఇట్లా ఎందుకు ఎగ్జామ్స్ ముందు నువ్వు ఇట్లా టెన్షన్ పడుతున్నావు అట్లా కాకుండా ఎంకరేజ్ చేసి. అండ్ అదే ఇయర్లో ఐ గాట్ డిస్టింక్షన్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్లో ఐ గుడ్ గుడ్ లెవెల్. సో దట్ ఈస్ హౌ దేర్ ఈస్ బోత్ ఈవెన్ మమ్మీ డాడీ. హాయ్, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో డాడీ మమ్మీ అసలు వాళ్ళ గురించి ఈ టైంలో ఏం మాట్లాడలేదు, ఎందుకంటే ఆ సంతోషంతో ఏం మాట్లాడలేకపోతున్నాము. కానీ వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో మాకు దేనిలోనే ఇన్స్పిరేషన్, రోల్ మోడల్. అండ్ ఎలాంటి ఇష్యూ అయినా కూడా వాళ్ళు అసలు ఎప్పుడు ఎంకరేజింగ్గానే ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు. సో స్టడీస్ కానీ ఏదైనా కూడా. సో ఒక అదృష్టం నాకు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒక 5 years నుంచి డాడీ దగ్గర వర్క్ చేస్తున్నాను నేను. సో చాలా క్లోజ్గా చూసే అవకాశం దొరికింది నాకు. అది చాలా చాలా తక్కువ మందికి వస్తుంది. సో అవకాశం నాకు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సో ఎప్పుడైతే 5 years వర్క్ చేస్తున్నాను కదా డాడీ దగ్గర, సో చాలా చాలా నేర్చుకున్నామండి. సబ్జెక్ట్ ఒకటే కాకుండా
అంటే పేషెంట్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి. సో మార్నింగ్ ఫస్ట్ పేషెంట్ ఎలా అయితే చూస్తారో స్మైల్ తోటి, లాస్ట్ పేషెంట్ వెదర్ ఇట్ ఇస్ 100 ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆ స్మైల్ అలాగే మెయింటైన్ అవుతుంది. సో అలాగే మాట్లాడడం కానీ. రెండవది, వాళ్ళు ఎంత రిచ్ అన్నామంటే ఎంత పూర్ అన్నామంటే, సో ట్రీట్మెంట్ విల్ బి ద సేమ్. అంటే ఎలా వాళ్ళకి ఎలా మామూలు రిచ్ వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారో పూర్ కూడా సేమ్ అలాగే, ఇక్కడ కూడా డిఫరెన్స్ చూపించారు. సో అలాంటి మేము నేర్చుకోవాలి. సో అలాంటి అవకాశం ఉన్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళు లెప్రసీ పేషెంట్స్, నార్మల్గా లెప్రసీ పేషెంట్స్ అంటేనే దూరం పెట్టేవాళ్ళు మామూలు. అలాంటిది వాళ్ళకి సర్జరీస్ చేసి ఎంతోమందికి చూపునిచ్చారు, దగ్గర తీసుకొని వాళ్ళకి ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళని చూసుకున్నారు. సో ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు టైం సరిపోదు. సో మాకంటే మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఖచ్చితంగా మా తల్లిదండ్రులు కారణం. అండ్ డాడీకి ఎప్పుడు కూడా మమ్మీ సపోర్ట్ ఉండేది, ఎందుకంటే మమ్మీ సపోర్ట్ ఉండడం వల్ల డాడీ ఇంత పేరు కానీ ఇంత నేమ్ కానీ అన్నీ వచ్చింది. సో ఎందుకంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంతా మొత్తం మమ్మీ చూసుకుంటుంది. సో డాడీకి అంత టైం దొరికింది కాబట్టి సో పేషెంట్స్ పైన కానీ మిగతా పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో మమ్మీకి ఎంత క్రెడిట్ ఇవ్వాలో డాడీకి కూడా అంత సేమ్, ఇద్దరికి ఈక్వల్. సో థ్యాంక్ యూ అండి. సుశాంత్ గారు, సార్ కొట్టారా మిమ్మల్ని ఎప్పుడైనా? సార్ చిన్నప్పుడు ఎప్పుడైనా కొట్టారా మిమ్మల్ని? లేదు, ఎప్పుడు కొట్టలేదు. సో నేను అలాంటి అబ్బాయి కూడా కాదు, కొట్టాలి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అని చిన్న అబ్బాయి కదా, ముద్దుగా అన్న అప్పుడప్పుడు వేస్తారు ఒక దెబ్బ. సో స్వీట్ ఆఫ్ అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు, వాళ్ళు అలా ఇప్పుడు చెయ్యరు వాళ్ళు. వెరీ నైస్ అండ్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ గారు, పెద్ద కోడలు గారు కదా, సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో హౌ అత్తమ్మ అండ్ మామగారు ప్లీజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అందరికీ వచ్చినందుకు. నేను అత్తమ్మ మామయ్య అని పిలవను, మమ్మీ డాడీ అనే పిలుస్తాను. ఇన్ ద సేమ్ వే వాళ్ళు కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. మాకెప్పుడు ఏ క్లాషెస్ కానీ ఎక్కడ ఏం రాలేదు. వాళ్ళు సందీప్ని కానీ సుశాంత్ కానీ ఎట్లా చూసుకుంటారో మమ్మల్ని కూడా అలా చూసుకుంటారు. థ్యాంక్ యూ. దివ్య గారు. థ్యాంక్స్ ఆల్ ఫర్ కమింగ్. ఒక్క విషయంలో చెప్తాను. ఫస్ట్ టైం పెళ్లి కుదిరినాక ఫోన్ చేశాక మామయ్య అని పిలిస్తే, అమ్మ నన్ను మామయ్య అని పిలవద్దు, డాడీ అయినా నాన్న అయినా ఆ వరుసలోనే పిలువు, అండ్ ఐ ట్రీట్ యూ ద సేమ్ అన్నారు. అండ్ హీ కెప్ట్ ద వర్డ్. దట్స్ ఇట్. సూపర్ సూపర్. తెలియాలి. బీబీపేట ఎక్కడ? కామారెడ్డి. కామారెడ్డి. ఓకే రైట్. మొత్తం స్టడీస్ అండ్ ఎక్కడ జరిగాయి సార్? బీబీ కొంచెం బీబీపేటలో. బీబీపేటలో. ఓకే. సో మళ్ళీ ఎంబీబీఎస్ కానీ ఇక్కడ ఎంబీబీఎస్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ. అయ్యో బాబు ఎంత టఫ్. వెరీ నైస్ అండి. సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నా. సో పెళ్ళి ఎలా ఫిక్స్ అయింది, ఎలా జరిగింది? రేఖా గారి తోటి. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి అంతవరకు రిలేషన్ లేదు. వాళ్ళ ఊరికి మా ఊరికి ఏం సంబంధం లేదు. అంతే అనుకోకుండా అదే ఎలా కలిసిందని అడుగుతున్నాను. చాలా మందికి తెలియకపోవచ్చు కదా, సో అదే అడుగుతున్నాను. అరేంజ్ మ్యారేజ్. అసలు ఎలా అంటే ఆ సంబంధం ఎలా వచ్చిందండి? సంబంధం మా బావమరుదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరీంనగర్కి ఒక మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. వచ్చేటప్పుడు సిరిసిల్ల దాటిన తర్వాత వాళ్ళ కార్ చెడిపోయింది. మళ్ళీ సిరిసిల్లకు వచ్చి సిరిసిల్లలో నైట్ ఆర్డర్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు వచ్చారంటే ఇట్లా కరీంనగర్లో ఒక మ్యాచ్ చూడడానికి వెళ్ళాము, అక్కడ కలవలేదంటే మరి ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పేస్తే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు బైన్సా దే కేమ్ టు అవర్ విలేజ్. అరే హౌ ఇంట్రెస్టింగ్. అసలు మామూలు ఇంట్రెస్టింగ్. వచ్చిన తర్వాత బైన్సా అంటే అది ఎక్కడ ఉంటుంది? ఇది ఏపీలోనే ఉందా? అది కూడా తెలియదు. మహారాష్ట్ర బాసల వద్ద అంటే అప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ ఆ సేమ్ థింగ్ వాళ్ళ కూడా బీపీ పెట్టంటే అది ఎక్కడ ఉంది, మ్యాప్లో ఎక్కడ ఉంటుంది అని వాళ్ళు కూడా సో అలా జరిగింది. అలా వెతకపోయింది ఖాళీ తగిలినట్టు ఎక్కడ అలా 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 కార్ పంచర్ అవ్వడం వల్ల మేడం అదృష్టం కొన్ని దొరికేశాడు. ఏ ఇయర్లో జరిగింది సార్ మ్యారేజ్? 1981. సార్ మీరు ఎలా మరి అంటే ఇంట్లో ఒప్పుకోమని మీరు ఒప్పేసుకున్నారా? మీరు చూసి నచ్చి తర్వాత ఓకే చెప్పారా ఏంటి? చూసి నచ్చారు. మీరు చూసి నచ్చారా? మేము అందరం వెళ్ళాం. ఒప్పించారా? ఇది ఇంట్రెస్టింగ్ థింగ్. ఎలా, ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మాకు తెలియాలి.
చూడగానే నచ్చింది అంతే. ఇంట్లో వాళ్ళు ఒప్పించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటున్నా? అంటే ఇంట్లో వాళ్ళు ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కదా, దూరం 200 కిలోమీటర్స్. అప్పట్లో 200 కిలోమీటర్స్ అంటే కన్వీనియన్స్ చాలా 2000 కిలోమీటర్స్ అన్నమాట. సో కాబట్టి మాకు నచ్చేసింది. మీరు చేస్తారా చేయరా? అవసరమైతే ఫైట్ చేద్దాం అనుకున్నారా? వెరీ నైస్. చూడగానే ఏమనిపించింది సార్? అంటే ఆ ఇష్యూలో మా అమ్మగారు హెల్ప్ చేసిన. వెరీ నైస్, వెరీ నైస్. చూడగానే ఏమనిపించింది మేడం? అసలు ఫస్ట్ అప్పట్లో పెళ్లి చూపులు చాలా ట్రెడిషనల్గా ఉండేవి కదా, సో తీసుకొచ్చి కూర్చోబెట్టారా అందులో ఎదురుగా కూర్చోబెట్టారు. అసలు అంతకుముందు ఈ మ్యాచెస్ చూసేటప్పుడు అసలు ఎలా చూడాలా, ఎలా నచ్చిందని చెప్పాలా, హైట్ కలర్ అని ఎన్నో క్వశ్చన్స్ ఉండేవి. మా మిత్రుడు ఒక డాక్టర్ ఉండేవారు, ఆయన ఏం చెప్పారంటే అవన్నీ ఏం చూడద్దు, మీకు చూడగానే అంతే హార్ట్ కావాలి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి మేడం. హార్ట్ టచ్ అయ్యారు అన్నమాట మా సింగిల్ ఇదిలో. వెరీ నైస్. సో అలా జరిగిపోయింది. వెరీ నైస్ అండి. చాలా సో స్వీట్ ఆఫ్ యువర్ మెమరీస్ చాలా బాగున్నాయి. వెరీ నైస్ మేడం. ఒకసారి హలో అనండి. మీరు గట్టిగా మాట్లాడారు, నాకు తెలుసా. అది ఎలా అనిపించింది అంటే ఎక్కడో కరీంనగర్లో సంబంధం చూసి రిటర్న్ వస్తుంటే కార్ పంచర్ వేసరికి సార్ దొరికేశారు మీకు. ఆ కార్ ఇంకా ఎప్పుడు మీరు నాకు చెప్తూనే ఉండాలి, ఎందుకంటే కృష్ణమూర్తి సార్ గురించి మాకు తెలుసు కాబట్టి. మీకు ఎలా అనిపించింది అంటే అప్పట్లో చాలా భయాలు ఉండే అనుకుంటా మీరు? తెలియదు మాకు అసలు. ఎక్కడ కరీంనగర్ రైలు మళ్ళీ వచ్చి బీపెట్ ఇట్లా వచ్చేది అర్థం కాలేదు. తర్వాత అన్నారు కాదు కరీంనగర్ సంబంధం అక్కడ తెలియదు, ఇక్కడ బీపెట్లో మంచిగా బాబు డాక్టర్ అని చెప్పారు. ఓకే, అలా చెప్పేసరికి మీకేమనిపించింది అంటే ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తే బాగానే ఉంది, సార్ ఎదురుగా కూర్చోగానే మీకు సార్కి ఏమో హార్ట్కి ఎంత తెలియాలరా అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పారట. సార్కి తెలిసింది మిమ్మల్ని చూడగానే. మీకు ఎలా తెలిసింది మీ సోల్మేట్ అని? డాక్టర్ కదా, అందుకే మాకు అప్పుడు మీ వయసు ఎంత అండి? అప్పుడు మామూలు వయసు కదా? నైస్, మంచి కరెక్ట్ ఏజ్ మీద. వెరీ నైస్. ఎందుకంటే 80s అంటే అప్పటికి ఇంకా తక్కువ ఏజ్లో చేసే టైం అది యాక్చువల్గా. వెరీ నైస్. మీరు ఎక్కడ పెట్టారు? బైమ్సా? మీరు ప్రాపర్ బైమ్సా? ఓకే ఓకే, అక్కడి నుంచి అలా 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 వచ్చేసి మొత్తానికి మా సార్ దొరికేశారు. సార్ కృష్ణమూర్తి గారు, నాకు ఒక చిన్న పని చేయాలి, మీరు పట్టుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి కాలేజ్ డేస్లోకి వెళ్ళాలి. మీరు ఎంబీబీఎస్ చేశారు కాబట్టి మీకు చాలా తెలిసి ఉంటుంది. వైట్ కాకుండా రెడ్ ఇస్తారు. మీరు ఇప్పుడు మేడంకి ప్రపోజ్ చేయాలి. అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుకు ప్రపోజ్ చేయాలి. ఓకే, నాకు ట్రెండ్కి తగ్గట్టుకు కాదు, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుకు ప్రపోజ్ చేయాలి. ఎలా ఉండాలి తెలుసా ప్రపోజల్? మళ్ళీ పెళ్ళి క్రమెంట్ టక్కు చేసేయాలి. ఓకేనా? సో ఇక్కడికి రండి మేడం. మేడం ఇక్కడికి రండి. మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. ఇటు తిరిగండి. ఓకే, మాకు ఒక సూపర్ మెలోడీ వెనకాల మ్యూజిక్ కావాలి. సో ఓకే, రెడీగా? ఒకసారి హలో అనండి. ఇంకొకసారి గట్టిగా హలో హలో. నేను మాట్లాడితే గట్టిగా వస్తుంది సార్, మీరు మాట్లాడితే రావట్లేదు. హలో హలో హలో. అదే ఇదే సౌండ్ మెయింటైన్ అవ్వాలి, మాకు అందరికి తెలియాలి, వినిపించాలి. అందరు క్లాప్స్ కొడతారు కూడా. ఒకసారి మీరు అందరు గట్టిగా క్లాప్స్ కొట్టేస్తే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చాలా సైలెంట్ అని చెప్పారు కదా, ఇప్పుడు సైలెంట్ కాదని నిరూపిస్తాను నేను. చూడండి, కమాన్. ఓకే రైట్, కమాన్ సార్. కానీ వినిపించలే కదా, ఒకసారి మ్యూజిక్ తగ్గించండి. వినిపించిందా మీకు? నా వాయిస్ ఎంత క్లియర్గా ఉందండి సార్? వినిపించలేదండి సార్ ఎవరికి? ఒకసారి వినిపించకపోతే గట్టిగా క్లాప్స్ కొట్టండి. వినిపించలేదు కదా? రైట్, కమాన్ మళ్ళీ. ఐ లవ్ యూ. చింపేశారు, మామూలుగా చెప్పలేదు. ఐ లవ్ యూ. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. ఒకసారి మైక్ ఇస్తారా? ఎలా వస్తుంది కదా, ఒక చిన్న స్టెప్. ఎలా మేడం మీరు కూడా సేమ్ ఇలా. అంతే, సూపర్. గట్టిగా క్లాప్స్ అంటే కూడా ఒకసారి. సూపర్ సార్, తిప్పండి తిప్పండి. సూపర్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.
ఒకసారి గట్టిగా క్లాప్స్ నచ్చితే. సో వెరీ స్పెషల్ మెమో అవుతుంది. సో థ్యాంక్ యూ రవి. థ్యాంక్ Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I was afraid that maybe you thought you were above me, that I was only fooling myself to think you'd love me. But then tonight you said you couldn't live without me, that round about me you wanted to stay. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I want the world to know I'm happy as can be. వాళ్ళకి డెడికేట్ చేసి ఒక సాంగ్ పాడడానికి మంచిగా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంది. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఆర్న మన కోసం సాంగ్ పాడుతుంది. మా పద సా సరి రి సా దా ప మా ప రి మా పద మా ప దా ప మా గ రి సా సరి మా గ రి సరి గ రి సా రి మా పద మా ప దా ప మా గ రి సా శ్రీ గణనాద సింధూరవర్ణ కరుణ సాగర కరేవదాన లంబోర్ దరలకుమికరా అంబాసుద అమర వినుద సిద్ధచారణ గణ సేవిత సిద్ధే వినాయక తే నమో నమః లంబోదర లకుమికరా అంబా
షష్ఠి పూర్తి సందర్భంగా వచ్చిన మీరందరికీ నా నమస్సుమాంజలు. ఈ 60 సంవత్సరాల లైఫ్ స్టెప్స్లో నేను ఒక 7 నిమిషాల టైం తీసుకుంటాను, దయచేసి బేర్ చేయగలరు. నేను పుట్టింది ఇంతకుముందు చెప్పాను బీబీపేట అనే గ్రామంలో. అప్పుడు మా దగ్గర 7th క్లాస్ వరకు కూడా కరెంట్ లేదు. అయినా కానీ నేను ఇంతవరకు రావడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ యొక్క విజన్, కంపల్సరీ డాక్టర్ కావాలా, అప్పటి నుంచే ప్రేరేపించినాడు. తర్వాత అమ్మ అనురాగము, మా కీర్తిశేషుడు మేనమామ, మేనత్త, తర్వాత మా అమ్మమ్మ గారుల ఆశీస్సులతోటే ఈ స్టేజ్కి వచ్చాను. అప్పటి మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వచ్చినారు. తర్వాత ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ కామారెడ్డిలో చేశాను. అప్పుడు అందరికీ ఏంటంటే అప్పుడు హాస్టల్స్ ఉండకపోయేవి, అయితే వంట వండుకోవాలా లేకుంటే లేదు. ఆ టైంలో మా మేనబావల ఇంట్లో ఉండి వాళ్ళు మంచిగా చూసుకున్నారు. అది నాకు ఒక పునాది వేసినారు. తర్వాత మెడిసిన్ వరంగల్లో చేశాను. వరంగల్లో చేసినప్పుడు ఆ లైఫే గోల్డెన్ లైఫ్. అప్పుడున్న మా ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కూడా వచ్చారు. అప్పుడు చదవడము, ఎంజాయ్మెంట్ రెండు బ్యాలెన్స్గా ఉండేది. తర్వాత 1981లో రేఖ గారితో వివాహం అయింది. అది ఇంతకుముందే మీకు చెప్పాను. ఆమె ఇప్పటి వరకు కూడా ఈ 37 ఇయర్స్లో నాకు సహాయ సహకారాలు అందించింది. తర్వాత ఇంకొకటి ఏం చెప్పాలంటే, మొన్న ఒక మా మిత్రుడు, మీ 2 కొడుకులు డాక్టర్లే, కోడలు డాక్టర్లే, మరి మీ మేడం ఏం చేసిందన్నారు. నేను మేమంతా మా ఐ డాక్టర్స్ని, అయితే మా కంటి రెప్ప ఆమె. సో షీ ఈజ్ ద ప్రొటెక్టర్. తర్వాత 82లో పెద్ద అబ్బాయి జన్మించినాడు, 86లో చిన్న అబ్బాయి. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి షార్ప్గా అనుకోగా ఉండి వాళ్ళు కూడా మంచిగా చదువుకొని డాక్టర్స్ అయినారు. ఇంతలోపే వాళ్ళకు కూడా వివాహం చేసినాము. 2 సంబంధాలు కూడా ద గ్రేట్ సంబంధాలు. మా వియ్యంకులు ఇద్దరు కూడా డైనమిక్ హీరోస్. సో వాళ్ళు ఇప్పటికి కూడా నన్ను వెన్ను తట్టుతూ ముందుకు నెట్టుతుంటారు. తర్వాత ఇక్కడ మా అబ్బాయిలు కూడా కంటి డాక్టర్స్ రావడము. ఇంకా అన్నిటికంటే ఏంటంటే మనకు ఒక సామెత ఉంది, కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడని. కానీ నాకు ఎంత కలిసి వచ్చిందంటే గెంతుకుంటూ పరిగెత్తి వచ్చే మానస పుత్రికలు పుట్టింది. డాక్టర్ లైఫ్ నాయకు వచ్చినారు, అంత కలిసి వచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళీ సిద్దిపేటలోనే సెటిల్ అయి ప్రాక్టీస్ చేశాను. సిద్దిపేటలో కూడా మా డాక్టర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చినారు. డాక్టర్ నరసింహరావు, శంకర్రావు, పురుషోత్తం రెడ్డి, డాక్టర్ పద్మనాభం సార్, ఆయన దగ్గరనే నేను జాయిన్ అయ్యాను. సో మా సీనియర్ డాక్టర్స్ అందరూ ప్రతి స్టెప్లో నాకు హెల్ప్ చేస్తూ ఈ స్టేజ్కి రావడానికి చాలా సహాయ సహకారాలు అందించినారు. అన్నిటికంటే ఏంటంటే డాక్టర్స్ లేనని ఒకటి ఉండేది. దానికి అనుభవానే భగవంతుడు 4 రత్నాలను ఇచ్చినాడు. సో వాళ్ళతోటి ముద్దు మురిపాలతోటి జీవితం ధన్యమైపోయింది. ఇదంతా ఒక కుటుంబం. నాకు ఇంకో కుటుంబం ఉంది, మీ ఎవరికి తెలియదు. అదేంటంటే మా కృష్ణసాయి ఫ్యామిలీ. మా హాస్పిటల్లో ఉన్న పనిచేసే సిబ్బంది అంతా నేను ఒక కుటుంబాలాగా చూస్తాను, వాళ్ళని ఫ్యామిలీ అంటాను. ఎందుకంటే మేము చేసే పనిలో సగం కంటే ఎక్కువ టైం వాళ్ళతోనే ఉంటాను. సో వాళ్ళు నిరంతరంగా మాతో ఉంటూ మేము ఈ ఉన్నతికి రావడానికి ముఖ్య కారణమైనరు. ఈ మధ్యనే ఆరోగ్యశ్రీ కూడా 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. సో ఆరోగ్యశ్రీ సిబ్బంది కూడా మాలో ఒకరై మేము ఈ ఉన్నతికి రావడానికి హెల్ప్ చేసిండ్రు. ఈ సహాయ సహకారాలు మీరు వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత.
పురాణ మునిన మధ్య మహాభారత. క్లాప్స్ అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే